నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవునికి ముందుగా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇట్టి మేలైన అవకాశం నా జీవితంలో ధన్యమైన, శ్రేష్టమైన, ప్రయోజనకరమైన సమయం ఏదైనా ఉందంటే దేవుని దైవజనుడిగా వాడబడటమే. ఒకప్పుడు క్రిస్టియన్ అని చెప్పడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు, పాస్టర్ అని చెప్పడానికి అస్సలు ఇష్టపడేవాడిని కాదు. అది నా బ్యాక్గ్రౌండ్. అలాంటి వ్యక్తిని దేవుడు ఈ విధంగా మలుచుకున్నాడు. ఆ విధంగా మరి సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఆమెన్. అదేవిధంగా మరి ఈరోజు యాక్చువల్గా అధ్యక్షులు మరి మండూరు సతీష్ గారు అయితే మరి ఆయన కొద్దిపాటి లేట్గా రావడంతో మరి ఆ బాధ్యతల్ని రత్న గారికి అప్పగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ జోడు అధ్యక్షులకి ఇద్దరికి మరి ప్రత్యేకంగా శుభాభినందన తెలియజేస్తున్నాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఒకసారి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం దావీదు రచించిన కీర్తన 89 1-4 వచనాలు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకుందననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. చాలండి. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. ఎవరెవరితో చెప్తున్నారండి మాట? ఎవరెవరితో చెప్తున్నారు? దేవుడు దావీదుతో చెప్తున్న మాట, ఏర్పరచుకునే వానితో నిబంధన. కోవెనెంట్ విత్ చూజన్ వన్. ఇవాళ టైటిల్ ఏంటండి? ఏర్పరచుకునే వానితో నిబంధన. ఏంటండి? ఏర్పరచుకున్న వానితో నిబంధన. మరి దావీదు మహారాజు 1040 970 బీసీ మధ్యకాలంలో ఇశ్రాయేలు యూదా సమైక్య రాజ్యాన్ని పాలించాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ మీ అందరూ తెలుసు, సాదాసీదా గొర్రెల కాపరి. దావీదు తండ్రి పేరేంటండి? జెస్సీ లేదా యెషై. ఎంతమంది దావీదుకి అన్నదమ్ములు? 8 మందిలో చిట్ట చివరివాడు. తండ్రి గొర్రెల కాపరి కాబట్టి ఆటోమేటిక్గా మరి మన దగ్గర అయితే పెద్దవాళ్ళని తండ్రి పనులు పంపిస్తారు. ఇశ్రాయేలు మరి రాజ్యంలో చిన్నవాడే తండ్రి పనులు చేయాలి కాబట్టి గొర్రెల కాపరిగా మరి అతను పనిచేసేవాడు. అలాంటి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తన ప్రవక్త అయిన న్యాయాధిపతి అయిన సమూయేలుని మరి ఆయన ఎక్కడున్నాడో అక్కడ పంపించి తైలపు కొమ్ముతో అభిషేకించాడు. మరి ఇశ్రాయేల్ రాజుగా దేవుడే స్వయంగా నియమించిన దావీదు మరి మొట్టమొదటిలో ఆయన సంగీతకారుడిగా లేదా మహారాజుగా ప్రతి దశలోనూ దేవునికి సన్నిహితంగా ఉంటూ వచ్చేవాడు. మరి దావీదు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం మనకు చాలామంది తెలుసు. బైబిల్లో 2 చోట్ల రికార్డ్ చేయబడి ఉంది. మొట్టమొదటిగా సమూయేలు 1వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. 1 శామ్యూయల్ 13-14. దేవుడు చెప్తున్న సాక్ష్యం దావీదు గురించి. నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడా? ఏమో డౌటే అంటారు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాను, నీకు ఆజ్ఞాపించాలని. చాలండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవుడు మొత్తం భూలోకంలో ఉన్న మనుషులందరినీ జల్లెడ పడుతుంటే ఒకే ఒక్కడు ఆ జల్లెడికి మిగిలిపోయాడు. ఆయనే దావీదు మహారాజు. ఎవరండి ఆయన? దేవుని చిత్తానుసారమైన మనుష్యుడు. దేవుడిస్తున్న సాక్ష్యం. దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏమిస్తాడు? ఒక్కసారి మన మనస్సాక్షిని మీ అరచేతిని గుండె మీద పెట్టుకొని ఒకసారి అడగండి, వెంటనే జవాబు వస్తుంది. మనస్సాక్షి కరెక్ట్గా చెప్తుంది. స్కాన్ రిపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చేస్తుంది. కానీ మనం బయటికి ఎవరికి చెప్పొద్దులేండి, బాగోదు. ఇంకో వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 13:22. 13:22 యాక్ట్స్. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మళ్ళా చెప్తున్నాడు దేవుడు, దావీదు ఎవరండి? ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎలా ఇష్టానుసారుడయ్యాడు? దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఏం చేస్తాడండి దావీదు? ఆయన సొంత ఉద్దేశాలు కాదు, లేకపోతే మేరీ శ్యామ్ గారు చెప్పిన ఉద్దేశాలు కావు,
ఇంకెవరో చెప్పిన ఉద్దేశాలు కావు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఉద్దేశాలు మాత్రమే నెరవేరుస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు కాగలిగాడు. మరి దావీదు జీవితంలో డార్క్ యాంగిల్స్ లేదా చీకటి కోణాలు లేవా? ఉన్నాయి. వసంతకాలం మరి రాజులు ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. దావీదు ఏం చేశాడు? హాయిగా ఇంట్లో బొజ్జున్నాడు. అయిపోయిన తర్వాత డాబా మీదకి వెళ్ళాడు. మరి బత్షెబ అందగత్తి కనిపించింది, ఆవిడతో పాపానికి ముందుకు వెళ్ళాడు. తర్వాత ఆవిడ ద్వారా కుమారుడికి జన్మనిచ్చాడు. తర్వాత చేసిన తప్పిదాన్ని కప్పించుకోవడానికి ఇంకా మరో తప్పిదం చేశాడు, హత్య కూడా చేయించాడు. మరి దేవుడు దావీదు చేసిన మరో తప్పిదం గత వారం మనం ధ్యానించాం. గతంలో నేను చెప్పినప్పుడు నిబంధన మందసాన్ని ఎవరు తీసుకురావాలి? యాజకులు, అమాలేకీలు, కహతీయులు, దేవుడు ఎవరైతే ఏర్పాటు చేశారో వారు మాత్రమే తీసుకురావాలి. ఆ విషయం దావీదుకి చాలా బాగా క్షుణ్ణంగా మైన్యూట్గా తెలుసు. కానీ ఏం చేశాడు? శూరులు, వీరులు, బాహుబలను వేసుకున్నాడు. 30,000 మందిని. రెండ్రా అంటే మన పవర్లో ఉంటే, రెండ్రా అంటే 30,000 అంటే 30 లక్షలు కూడా వచ్చేస్తారు మన పవర్లో ఉంటే. పవర్ లేనప్పుడు 30,000 మంది వచ్చినప్పుడు నువ్వు నిజమైన లీడరు. పవర్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. కాబట్టి దావీదు పిలిచాడు, 30,000 మంది వచ్చారు, వాళ్ళని తీసుకొని మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అది దావీదు చేసిన రెండో తప్పు. మొట్టమొదటిది వసంతకాలంలో బత్షెబతో పాపం చేయటం. రెండవది మందసాన్ని దేవుడు చెప్పిన పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో తీసుకురావడం. ఇంతటి ఘోరాలు నేరాలు చేసిన దావీదుని దేవుడు ఎలా తన ఇష్టానుసారమైన మనుషుడు, చిత్తానుసారమైన మనుషుడు అని దేవుడు ఎలా చెప్తున్నాడు? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ చాలా మేధావులు ఉన్నారు, చాలా పండితులు ఉన్నారు, బైబిల్ పండితులు ఉన్నారు, బీటీహెచ్, ఎంటీహెచ్, ఇంకే టీహెచ్లు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ మ్యాన్ ఆఫ్టర్ హిజ్ ఓన్ హార్ట్, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్, దేవుని చిత్తానుసారమైన మనుషుడు, దేవుని ఇష్టానుసారమైన మనుషుడు దావీదు ఎలా కాగలిగాడు? అదే మన ఈనాటి ధ్యానాంశం. జీవితంలో ఏ రంగంలో అయినా సరే, నువ్వు తీసుకున్న బిజినెస్ కావచ్చు, తీసుకున్న ఉద్యోగం కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు రాణించాలంటే 3 ఉండాలని పెద్దలు చెప్తుంటారు. ఏంటంటే 3 ఏముండాలి? 3 ఏముండాలి? మన జీవితంలో రాణించాలంటే 3 ఉండాలి. మొట్టమొదటిది క్యారెక్టర్, రెండవది క్యాలిబర్, మూడవది కమిట్మెంట్. క్యారెక్టర్ అంటే నీకంటూ ఒక గుణం ఉండాలి. అది నీ ముందు దాని గురించి చెప్పరు, కానీ నువ్వు వెళ్ళాక దాని గురించి చాలా ఇష్టంగా చెప్తారు, చాలా మరి ప్రచారం కూడా చేస్తుంటారు. ఆ క్యారెక్టర్ అనేది నీ పక్క వాళ్ళు కూడా మెచ్చుకునేదిగా ఉండాలి. రెండవది సామర్థ్యం, క్యాలిబర్. చాలామంది పొజిషన్ ఉంటుంది కానీ క్యాలిబర్ ఉండదు, సామర్థ్యం అనేది ఉండదు. మూడవది కమిట్మెంట్, 24/7 365 డేస్ నీకు అప్పచెప్పిన పని చేయటంలో కమిట్మెంట్ చూపించగలిగి ఉండాలి. ఈ 3 ఉంటే నువ్వు ఎంచుకున్న ఏ ఫీల్డ్ అయినా సరే నువ్వే టాప్ మోస్ట్, దాంట్లో ఎలాంటి తిరుగు లేదు. అంటే ఏవి రావా, ఇంకా అడ్డంకులు రావంటే 1,000,000 వస్తాయి, రోజుకి 100 వస్తాయి, 1000 వస్తాయి, 1,00,000 వస్తాయి. కానీ అవన్నీ ఇందా చెప్పుకున్నాం కదా, పర్వతం వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళిపోవాల్సింది. వస్తున్నావంటే అవన్నీ పారిపోవాలి. ఏం చెప్తున్నాండి? బయలుదేరాడు విప్పర్తి ఇంటి దగ్గర నుంచి అంటే అంధకార శక్తులు, చీకటి శక్తులు, సాతాను క్రియలు పారిపోవాలి. తర్వాత మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎంటర్ అవుతాయి. ఎందుకంటే ఇది నిరంతర యుద్ధం. అదేవిధంగా మన దావీదు విషయంలో మరి దేవుడు ఇష్టానుసారం ఏ విధంగా మారాడు అనేది 3 అంశాలు, సింపుల్ ఫార్ములా, 3 అంశాలు. ఇంత తొందరగా అయిపోయిందని మీరు అనుకునే విధంగా మరి ఈరోజు వాక్యాన్ని అందించాలని నాకు ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటండి? దావీదు జీవితంలో మొట్టమొదటిది ఏంటి? దేవుడు ఇష్టపడేది దేవుని చిత్తమే తన చిత్తము, గాడ్స్ విల్. అదేంటో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 1-4 వచనాలు. 1 శామ్యూయల్ 23:1-4. ఆయన యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడియున్న జనులు మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను
మాకు భయముగానున్నది. ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కెయిలాకు మేము వచ్చినలా మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిస్తీన్లను నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి. చాలండి ఇక్కడ ఏం కనిపిస్తుందండి? యెహోవా వద్ద విచారణ చేయగా. మనం ఆర్టీసీ బస్ స్టాండ్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో విచారణ కేంద్రం అని ఉంటుంది, ఎంక్వైరీ సెంటర్. ఎందుకు పెడతారండి? అది యాక్యూట్ ఇన్ఫర్మేషన్, సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారానే. నువ్వు పక్కవాడిని అడిగితే, బాబు 98వ నెంబర్ బస్సు వస్తుందంటే 98 ఇటు రాదు, అటు నుంచి వస్తుందని చెప్తాడు వాడు. పక్కవాడికి వాడికి తెలియదు, కానీ ఇమ్మీడియట్గా చెప్పేస్తాడు. ఎందుకంటే వాడిది కాదు సమస్య, వాడిది కాదు. 98వ నెంబర్ బస్సు ఎక్కాల్సింది నువ్వు కాబట్టి సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకోవాలి? ఏర్పాటు చేయబడ్డ ఇన్ఫర్మేషన్ సెంటర్లో, విచారణ కేంద్రంలో. అదేవిధంగా దావీదు జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే మొట్టమొదటిగా విచారించేది ఎవరి దగ్గర అండి? తండ్రి అయిన దేవుడి దగ్గర. గొర్రెల కాపరిగా ఉన్న ఆయన్ని ఎంచుకొని ఒక వీరుడిగా, శూరుడిగా, రాజుగా, ఇశ్రాయేల్ రాజ్యాధిపతిగా, చక్రవర్తిగా నియమించిన దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి ఎలాంటి భేష లేకుండా, ప్రభువా నా ముందు ఈ సమస్య ఉంది, నా ముందు ఈ పని ఉంది, నేనేం చేయాలి? ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, కుడికి వెళ్ళాలా, ఎడమకి వెళ్ళాలా వద్దా? మనమైతే ఏం చేస్తాం? జవాబు చెప్పండి. ఇంట్రాక్షన్ ఇది. జవాబు చెప్పండి. మనమైతే ఏం చేస్తాం? మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాన్ని దేవుడికి అప్పగించి, దేవా ఇది నీ చిత్తం అయ్యేలా చూడు దేవుడా అని మనం దేవుణ్ణి మరి బతిలాడటానికి మనం ప్రయత్నిస్తాం. కానీ దావీదు అయితే అలా చేయలేదు. మొట్టమొదటిగా విచారించేది దేవుణ్ణి. ఏమి చేయమంటావు ప్రభా? ఏమి చేసినా దావీదు అనుసరించే పద్ధతి సీక్రెట్ ఇక్కడ చెప్తున్నాను మీకు. ఏది చేసినా దేవుడు ఇష్టపడేలాగా దావీదు నిర్ణయాలు ఉంటాయి. అందుకనే దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు కాగలిగాడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకో, అది ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెట్టేది, దేవుణ్ణి ఆనందపరిచేదిగా ఉంటుంది. నేను ఆ విధంగా చేస్తున్నావా అనేది $1,000,000 మార్క్. మరో వాక్యం కూడా వెళ్దాం. సమయాలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6-8 6 నుంచి 8, 6-8. దావీదు ముక్కలు దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమినలా దాని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. చాలండి. ఏంటంటే నేపథ్యం ఇక్కడ సిక్లగ్ అనే పట్టణం ఒకటి కనిపిస్తుంది. యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. దావీదు మరి ఇశ్రాయేలు లేదా యూదా సమైక్య రాష్ట్రాన్ని విస్తరిస్తూ వస్తున్నాడు. ఈలోగా యుద్ధాల మీద యుద్ధాలు మరి వాళ్ళు జయిస్తూ వస్తున్న సందర్భంలో మరి అమాలేకీలు, మరోవైపు నుంచి అమాలేకీలు అనే వీళ్ళ శత్రువులు సిక్లగ్ అనే పట్టణాన్ని చుట్టుముట్టారు. ఏం చేశారో అక్కడ ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు. మిగిలింది ఎవరండి? పిల్లలు, మహిళలు. వాళ్ళందరినీ మొత్తం అందరినీ వేసుకొని వీళ్ళు మరి బందీలుగా తీసుకొని వెళ్ళిపోతారు. అప్పటి వరకు దావీదుతో పాటు యుద్ధంలో పాల్గొన్న శూరులు, వీరులు ఎంతమంది? 200 మంది. వాళ్ళంతా చూశారు. ఇదంతా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడాను. మిక్కిలి దుఃఖం అంటే ఇంకా కంట్లో నీళ్ళంతా ఇంకిపోయేంత దుఃఖం అన్నమాట. వాళ్ళు చుట్టూ ఉన్న జనాలకు ఏమైందండి? ప్రాణము విసికినందున. 6వ వచనం చదువుతున్నాను, 1 సమూయేలు 36 ప్రాణం విసికినందున వాళ్ళు ఏం చెప్తున్నారు? రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి. అప్పటి వరకు ఎవరండి? ఈయన దావీదు లీడర్. మరి ఎస్ అంటే ఎస్ బాస్. బిర్యానీ తిందామంటే బిర్యానీ తిందాం బాస్. ఎటు వెళ్దామంటే మెహఫిల్కి వెళ్దాం బాస్. మరి అలాంటి వాడిని వాళ్ళు ఏమంటున్నారు? రాళ్ళు రువ్వి చంపుదాము రండి. వాళ్ళు తీసుకున్న డెసిషన్. ఎందుకండి? ప్రాణము విసికిపోయింది.
ఎవరి విషయంలో? దావీదు విషయంలో. అప్పుడు కూడా దావీదే ఏం చేస్తున్నాడండి? 8వ వచనం, నేను ఈ దండును తరిమినేళ్ళ దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. అన్నీ బాగున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏం చేయమంటావు దేవుడా అని అడగటం చాలా ఈజీ. అస్సలు బాగోలేనప్పుడు, రేపంటూ ఏది లేనప్పుడు, నెక్స్ట్ మినిట్ అసలు ఏం చేయాలో తెలియనప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం అనేది, అదే దావీదు చెప్తున్న జీవిత సూత్రం. నువ్వు నేను నేర్చుకోవాల్సిన, ఎమర్జెంట్గా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇదే. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు మొట్టమొదటి వెళ్ళాల్సింది ప్రేయర్ టవర్ దగ్గరకో, పాస్టర్ గారి దగ్గరకో, పాస్టర్ అమ్మ గారి దగ్గరకో కాదు. మొట్టమొదటిగా నీ పరమ తండ్రి వద్దకు. ఎలాంటి మీడియేటర్లు అవసరం లేదు. ముందుగా వెళ్ళి నువ్వు తలుపు తట్టాలి. ఆ తర్వాత నీ ఇష్టమైన ప్రేయర్ టవర్కి వెళ్ళొచ్చు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. ఏం చేశాడండి దావీదు? యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. అదే సందర్భంలో దావీదు ఏం చేశాడండి? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. యెహోవా వద్ద విచారణ చేశాడు, యెహోవా బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అందుకని కీర్తన 23లో చెప్తాడు, మీ అందరికి తెలిసిన వాక్యవాదము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఎందువు, దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును. దావీదు ఎక్కడుంటే అక్కడ దుడ్డు కర్ర దండం ఉండి తీరాల్సిందే. మరో ప్లేస్కి వెళ్ళడానికి వీలు లేనే లేదు. దట్ ఈజ్ డేవిడ్. మరి ప్రతికూల వ్యతిరేక పరిస్థితుల్లో, కళ్ళల్లో కన్నీళ్లు గుడిగట్టిన పరిస్థితుల్లో, కన్నవారు తోబుట్టులు వెలివేసిన పరిస్థితుల్లో, చేయని నేరాలు అంటగట్టిన పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ, ఎలాంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా కానీ నువ్వు చేయాల్సిన పని దేవుని పాదాల చెంతకు చేరడం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేయటం మానేసి, దొరికాడు రా బాబు, చాలా రోజులకి దొరికాడు పాస్టర్ గారు అని మీదకి డ్యాన్స్ వేస్తారు. ఇంకా సిచ్యుయేషన్ని వర్సం చేయడానికి చూస్తూ ఉంటారు. దట్ ఈజ్ హ్యూమానిటీ. మానవత్వం ఆ విధంగా డెవలప్ అయింది. మనం ఏం చేయలేం. కాబట్టి నువ్వు నేను వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వెళితే ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా పరిస్థితులపై విజయం వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్తే నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. మొట్టమొదటి ఏంటండి? దేవుని చిత్తం. దేవుడికి ఒక మందిరం కట్టాలని మరి దావీదు ఆశపడ్డాడు. ఎక్కడెక్కడో గోల్డ్ అంతా, మరి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ పోగేశాడు. దేవుడు చెప్పాడు, బాబు ఈ పని నువ్వు చెయ్యొద్దు, ఈ పని నువ్వు చెయ్యొద్దు, నీ కుమారుడైన సొలొమోను కడతాడు, నువ్వు ఏం కావాలో చూసుకో అన్నాడు. అదే పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం? ఒకసారి ఈ రాత్రి అంతా ఆలోచించండి. మరోసారి ఎప్పుడైనా మనం కలిసినప్పుడు జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. దేవునికి ఇష్టానుసారం అవటానికి మరి మతలబ్ లేదా మ్యాజిక్ ఏంటనేది ఈ అంశంలో దాగి ఉంది. సీక్రెట్, ఇట్ ఈజ్ హిడెన్ ఎజెండా. రెండవ అంశంలోకి వెళ్దాం. దావీదు ఇష్టానుసారుడు ఎలా అయ్యాడు దేవునికి? రెండవది దేవుని అభిషేకం.